భారతదేశంలో పరిస్థితి ఎలాగైందంటే భారతీయులుగా భారతదేశంలో భారత పౌరులు మెజారిటీ పీపుల్ హిందూ తప్పేమీ లేదు. ముస్లిం దేశాలు లేవా, ముస్లిం మెజారిటీలు ఉండవా? అయినప్పటికీ కూడా ఏ దేశంలోని లేనటువంటి ఒక అద్భుతమైన అంశాలు భారతదేశంలో ముడిపడి ఉన్నాయి. అదేంటంటే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని మతాలు అన్ని కులాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అని. కానీ అది శృతి మించిపోతుంది అన్నది భారతీయుల్లో హిందువుల ఆవేదన. ఎందుకంటే ఇప్పటివరకు తనాపరా చూడడం అన్నది చాలా తక్కువ, కొన్ని సందర్భాల్లో తప్ప. ఏదో ఆవేశం వచ్చినప్పుడు ఎవరో అనొచ్చు కాక. కానీ మెజారిటీ పీపుల్ మాత్రం సర్లే మన దేశంలో బతుకుతున్నాడు కదా, మనోళ్ళే కదా అని అది అలుసుగా తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా ఉగ్రమూకల్ని భారత్ మీదకి ప్రేరేపించి అమాయకమైన హిందువుల్ని పేరు పెట్టి చంపడం ఒక వంతు అయితే, మరికొంతమంది మతపరమైన అంశాలలో మతపరమైన ముసుగులో చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్ర వ్యాఖ్యలండి. ఇది ఎప్పుడు చేశారు, ఎవరు చేశారు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ మాటలు మాట్లాడొచ్చా? ఇదే పరాయి దేశంలో ముస్లిం దేశాల్లో ఒక హిందూ వెళ్ళి ఈ రకంగా తొడగొట్టినా, ఈ రకంగా సవాలు విసిరినా, ఈ రకంగా ఆ వ్యాఖ్యలు పలికినా ఏం చేస్తారు అక్కడ? ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? మతశక్తులు పేట్రేగిపోతున్నాయా? మతాల పేరు మీద చిచ్చు పెట్టడానికి రూపకల్పన చేస్తున్నారా? ఎందుకంటే మీకు నేను చూపించిన విజువల్ కానీ వీడియోలు కానీ చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందులో వాస్తవం ఏంటన్నది. ఏకత్వంలో భిన్నత్వం కావాలంటున్నారండి ఇప్పుడు భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం రోజులు పోయినాయి, మా మీదకి ఎక్కి తొక్కుతున్నారు, మేమెందుకు భరించాలా అంటున్నారు. ఎవరన్నా అంతే కదా. రెంట్కి ఎవరికన్నా ఇల్లు అద్దెకిచ్చామనుకోండి, ఆడొచ్చి ఓనర్లా ఫీల్ అయ్యి నువ్వు అజ్జేయికి ఇజ్జేయికంటే ఏమవుతుంది? అసలు ఓనర్కి మండుతుంది. ఇది అంతే కదా. నువ్వు బతకడానికి వచ్చావు, బ్రతుకు, హ్యాపీగా బ్రతుకు, గొప్పగా బతుకు, ఎదుగు, ఎవరో కాదనరు. నేను ఇష్టం వచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా మిమ్మల్ని ఎక్కి తొక్కుతాను, మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని అనరాని మాట్లాడతాను, పుట్టుక గురించి కూడా మాట్లాడతాను అంటే క్షమించాలా? చూస్తూ ఊరుకోవాలా? అవసరమే లేదంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఇది. ఎవరికి పుట్టారో కూడా మాట్లాడేస్తున్నారు. వాళ్ళకి పుడితే వాళ్ళకి దమ్ము ఉంటే అంటున్నారు. ఏంటిది? ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు? హిందువులపై బ్రదర్ షఫీ వ్యాఖ్యల దుమారు. మత సామరస్యాన్ని చాటే వ్యాఖ్యాతగా పేరొందిన బ్రదర్ షఫీ, ఆయన బ్రదర్ అంటున్నారు హిందువులు. నేను బ్రదర్ అనే సంబోధించాను, వేరే మాట మాట్లాడలేదే, వేరే రకంగా సంబోధించలేదే. బ్రదర్ షఫీయే అతని పేరు. అందరూ అలాగే పెడతారు. బ్రదర్ అంటే ఏంటి? నా సొంత అన్నదమ్ముడిలాగే. కానీ వాళ్ళకి ఆ రకంగా ఉంటుందా? ఆవేశం ఉండొచ్చండి, వేరే అంశంలో మాట్లాడొచ్చు, ఈ రకంగా మాట్లాడకూడదు కదా. ఏం మాట్లాడారో ఏం జరిగిందో మొత్తం వినిపిస్తాను మీకు. ఇక మోటివేషన్ ముసుగులో మత ప్రచారం జరుగుతుందా? ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఛాలెంజ్, మతపరమైన అంశాలతో వర్గాన్ని టార్గెట్ చేసి ఛాలెంజ్ విసరడం. ఇక ప్రేరణ ముసుగులో మత ప్రచారం, రెచ్చగొట్టే రీతిలో మలచినట్లు అనుమానాలు, మత విద్వేషాల వ్యాప్తి చేసేలా ఉన్న ఆ వీడియో నేను మొత్తం వినిపిస్తాను, అప్పుడు మీరు ఆలోచించుకోండి. ఇలాగ మాట్లాడొచ్చా ఎవరన్నా? పరాయి దేశం వెళ్ళి ఇలా మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారా? ఎక్కడో కాదు, ముస్లిం దేశాలకు వెళ్ళి ఒక హిందూ వెళ్ళి ఈ రకంగా మాట్లాడితే ఊరుకుంటారా? మరి ఏంటి ఇక్కడ అందరూ కూడా అమాయకులు, మంచోళ్ళు, వాళ్ళు ఏం చెయ్యర్లే అని చెప్పి ఈ రకంగా సవాలు విసురుతారా? ఆ మాటకి అర్థం ఏంటి? అసలు పుట్టుకల గురించి మాట్లాడవలసిన అవసరం ఏంటి? ఎంత మతబోధకుడైనా సరేని. బ్రదర్ షఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక వర్గాన్ని కించపరిచేలా కామెంట్స్, మోటివేషన్ పేరిట మత బీజాలు చల్లే బ్రదర్కు చొక్కెదురు. హిందూ సంఘాలు బహిరంగంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కబడ్దార్ అంటున్నాయి, ఎక్కువ చేయొద్దు అంటున్నాయి. వేడెక్కిన సోషల్ మీడియా, ఎగిసిపడుతున్న ప్రశ్నలు, ఈ వ్యాఖ్యల వెనుక విషం, మాటలలో మతం,
నిగ్రహం పేరిట నీచ వ్యాఖ్యలు దూకుడు. ఇది భక్తి కాదు, భయం పుట్టించే ప్రచారం అంటున్నారు. ఏం మాట్లాడారో ఏంటో ఒకసారి వినండి. దీన్ని విని మరి వాళ్ళు ఏం చెప్తారో, హిందువులు ఏం చెప్తారో, ఎవరి గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినండి. ప్లే. తుర్కనా కొడుకులారా మీరు బయటికి వెళ్ళిపోండి, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, తుర్కనా కొడుకులు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో కామెంట్లు పెడుతున్నారు. నిజంగా మీరు మీ అమ్మ అబ్బలకు పుట్టి ఉంటే, నిజంగా మీరు నిజమైన హిందువులు కానీ అయితే సెక్యులర్ అయిన ముస్లింలకు ఈ దేశంలో నుంచి బయటకు పంపించి చూపించండి. ఈ దేశం ఎవరి మీ అమ్మ పసుపు కుంకుమల్లో రాలేదో, ఈ దేశం కోసం మీ మనందరి పెద్దల ప్రాణ త్యాగాలు చేశారు కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇదండి. మరి ఏం చూసుకుండి, ఏమి ధైర్యం? ఒక అమ్మకి బాబుకి పుట్టినోడైతే అని చెప్పి బహిరంగంగా ఒక మత బోధకుడు మాట్లాడతాడా? ఎవడమ్మా ఎవడ బాబు గురించి మాట్లాడుతున్నావు? ఎవడమ్మా ఎవడ బాబు గురించి మాట్లాడుతున్నావు? ఇది ప్రశ్న హిందువులు మొత్తం అడుగుతున్నారు. ఎవరిని పోమన్నారు? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని, ఇక్కడిక దొడ్డిదారిని వచ్చిన వాళ్ళని, అరాచకాలు చేస్తున్నారని అనుమానం ఉన్న వాళ్ళని వెళ్ళిపోమన్నారు. భారతదేశంలో ముస్లింలందరినీ ఖాళీ చేసి వెళ్ళమని ఎవరైనా చెప్పారా? ఎవరైనా మాట్లాడారా అంశం? మరి మీరెందుకు మాట్లాడతారు? ఒక అమ్మా బాబుకి పుట్టినోడైతే మరి ఆ మాట మాట్లాడిన వాళ్ళు ఎవరికి పుట్టారు అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఎవడ పుట్టిందన్నా అమ్మకే బాబుకే పుడతారు. పశువులకి ఎవడో పుట్టడు, మృగాలకి ఎవడో పుట్టరు. మనుషులు, మానవులు అమ్మకి బాబుకే పుడతారు మిస్టర్ సఫీ. వేరే రకంగా పుట్టే ఛాన్స్ లేదు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మరి మీకే తెలియాలి, ప్రపంచానికి అయితే తెలియదు. అమ్మ బాబుకి కాకుండా వేరే రకంగా పుట్టేవాళ్ళు. ఆ మాట అనాల్సిన అవసరమే వచ్చింది. ఏంటి ఆ సవాళ్ళు ఏంటి, హెచ్చరికలు ఏంటి, దేనికోసం ఇదంతా? ఏ సందర్భంలో ఏం మాట్లాడినా అది రైటా రాంగా ఆలోచించుకోవాలి కదా. ఎందుకు ఈ రెచ్చగొట్టే ధోరణి? ఒకడొచ్చి నువ్వు హిందువా కాదా అని చెప్పి ఫ్యాన్ తిప్పి చూసి మరీ కాలుస్తాడు. ఇంకొకడు వచ్చి ఒక అమ్మకే బాబుకి పుట్టినోడేమో అంటారు. ఎటు తీసుకువెళ్తున్నారు? అలా కాకుండా ఎవరైనా పుట్టేవాళ్ళు ఉన్నారా? భగవంతుడు సైతం అలాగే వస్తాడు. వేరే రకంగా ఛాన్స్ లేదు. ఇక బ్రదర్ షఫీపై కేసులు నమోదు చేయాలని ఆందోళనలు, క్షమాపణ చెప్పాలంటూ హిందూ సంఘాల డిమాండ్. అయితే వక్రీకరించి వైరల్ చేస్తున్నట్లు మరో వర్గం వాదన. వక్రీకరించారు అనుకుందాం, వైరల్ చేస్తున్నారు అనుకున్నాం. మీరన్న ఆ మాట రైటా రాంగా? అమ్మా బాబుకు పుట్టినోడు అన్నది మీరు మాట్లాడిందా కాదా? దానికి సమాధానం చెప్పండి. అది ముందేమన్నారు, వెనకాతలు ఉన్నారు, పక్కన పెడతారు. ఏదన్నా అమ్మ నాన్నే కదా. మీరు మాట్లాడిన దాంట్లో స్పష్టంగా వినిపించాం కదా. ఇంక దాన్ని వక్రీకరించడం ఏముంది? వక్రీకరిస్తే మాత్రం ఈ రకంగా మాట్లాడతారా? విద్వేషాలు రెచ్చగొట్టేలాగా. ఎవరు పొమ్మన్నారు మిమ్మల్ని? ఎవరన్నా పొమ్మన్నారా? అంటే ఉగ్రమోకలు పాకిస్తాన్ నుంచి అనాథరైజ్డ్గా ఇండియాలో నివాసం ఉంటున్న వాళ్ళు పొమ్మనరా? ఏం చేయాలని? ఎక్కి తొక్కించుకోవాలా? వాళ్ళు కాలుస్తుంటే గుండెలు ఇవ్వాలా? వచ్చి కాల్చండిరా బాబు అని. ఏం చేయాలి? అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళని తరిమి కొట్టకపోతే ఇంకా పొమ్మన్నారు. పాతి లేదు ఇక్కడ. గుర్తుపెట్టుకోవాల్సింది అది. పొమ్మని మాత్రమే అన్నారు. అది భారతదేశం. ఎవడింట్లోకి వచ్చి మీరు పెత్తనాలు చెలాయిస్తారు? పొమ్మనకపోతే ఏమంటారు? నీ దేశంలో వచ్చి ఈ రకంగా చేస్తే ఊరుకుంటావా? నీ ఇంటికి వచ్చి ఎవరన్నా ఈ రకంగా చేస్తే ఊరుకుంటావా? ఇక ప్రేరణ పేరిట రెచ్చగొట్టే ప్రకటనలు, మాటల ముసుగులో మతబోధన, మత ప్రచారానికి మోటివేషన్ దారిగా మారుతుందా? ఇవన్నీ ప్రశ్నలు. సామాజికంగా సమత బోధించాలంటే మతం కాదు, మాటే మారాలి. మతం అనేది మనుషులను కలిపితే సేతువు, వేరు చేసే గోడ కాదు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఒక్కరుని. ఆయన మాటలు పూర్తిగా విని అర్థం చేసుకోవాలి. కొంత భాగాన్ని తీసుకుని విద్వేషాలు ప్రచారం చేస్తున్నారా?
ముందు వెనుక బాగానే ఉంది, కానీ ఒక్క మాట చాలు కదా. ఎంత మంచి మాట పాడినా ఒక్క తప్పు చాలు. మత సామరస్యం మన సంస్కృతి. తెలుగు సమాజం ఎప్పుడు హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనం. ఇక సోషల్ మీడియా సత్యం కాదు సెన్సేషన్, ఆవేశం భయం కాదు వివేకం విచక్షణ కావాలని. అయితే ఈ సంఘటనని న్యూస్ ఛానల్స్ చాలా శాంతియుతంగానే చూసినాయండి. దీన్ని ఏదో వైరల్ చేసి వేరే రకంగా చేసి ఇలాగ అన్నారు, ఆ షఫీ అన్నారో, లేకపోతే ఇంకొక రహీం అన్నారో, లేకపోతే ఇంకొక రజాక్ అన్నారో, ఆ తర్వాత విషయం. కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకుంటే పరిస్థితి ఏంటి, ఎక్కడి వరకు వెళ్తుంది, ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఈ రకంగా రెచ్చిపోవద్దు ఎవరు అని, ఈ రకంగా మాట్లాడొద్దు, రెచ్చగొట్టొద్దు, అనవసరమైన విధ్వంసాలు సృష్టించొద్దు, నిష్పక్షపాతంగా కవర్ చేయాలి. అది మాత్రమే చెప్తున్నాం. షఫీ మీరు ఏమన్నారో ఏమనలేదన్నది మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పు జరిగితే క్షమించమండంలో తప్పు లేదు. వైరల్ చేయొద్దు దీన్ని దయచేసి. 99 టీవీ పిలుపునిస్తుంది ఏంటంటే దీన్ని వేరే రకంగా ఒక వర్గానికి ఏదో టార్గెట్ చేయాలనో ఒక వర్గాన్ని అనాలనో కాదు. చాలామంది మనోభావాలు దీని మీద దెబ్బతిన్నాయి. సందర్భం ఏదైనప్పటికీ కూడా ఆ రకమైన మాటలు మాట్లాడకూడదు. దీన్ని ఏదో వైరల్ చేయాలి, ఎవరినో టార్గెట్ చేయాలనే ఉద్దేశం ఎప్పుడు భారతదేశానికి ఉండదు, జర్నలిస్టులు కూడా ఉండదు. ఇక్కడ ఏది ఉందో అది మాత్రమే అంటారు. అందుకనే విత్ ప్రూఫ్స్తో పాటుగా ఆయన అన్న మాటని మాత్రమే, వైరల్ అవుతున్న ప్రచారాన్ని మాత్రమే నేను ప్లే చేయడం జరిగింది. దీన్ని వేరే రకంగా తీసుకుని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు వెళ్ళనవసరం లేదు. కానీ దీంట్లో మార్పు రావాలి. ఈ రకమైన మాటలు ఎలాంటి సందర్భంలోనూ మాట్లాడకూడదు. ఆ ఒక్క మాట రక్తం మరిగేలా చేస్తుంది. అది ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు. మొన్న కూడా ఏంటి, హిందువులనే పేరు మీద వాళ్ళు వచ్చి కాలడంతో ఇంత ఆవేదన 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా బగ్గుమంటున్నారు, పిడికిలు బిగిస్తున్నారు, రక్తం మరుగుతుంది అంటున్నారు. ఎందుకు? అన్యాయంగా వచ్చి చంపడం అది వేరు. నువ్వు మతం అడిగి ఈ రకంగా నీ విధ్వంసం సృష్టిస్తానంటే ఊరుకునే పరిస్థితి లేదు, ఊరుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ఏ వార్తనైనా ఫ్యాక్ట్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వైరల్ అవుతుంది కాబట్టే దీన్ని నేను చూపించాను, ఇది నేను వినిపించాను. ఇక అవసరమైతే దీన్ని ఏదో ట్రోల్స్గా చేయడమో లేకపోతే వేరే రకంగా తెలిసి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకండి. వాస్తవాలు ఏమన్నా ఉంటే పారదర్శకంగా జెన్యూన్గా ఓపెన్గా మాట్లాడండి. కొన్ని అంశాల్లో ఇలాంటివి మాత్రం ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులే. ఇవన్నీ కూడా డేంజర్ బెల్స్. ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితిగా ఉన్నది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు పరిస్థితి. ఇలాంటి టైంలో షఫీ ఇప్పుడు మాట్లాడా, అప్పుడు మాట్లాడా, ఇంకొప్పుడు మాట్లాడాడన్న సందర్భం అయితే ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఆయన వీడియో ఈ రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదంటే ఇప్పుడే అన్నారు అన్నట్లుగా దాన్ని చేస్తారు. అదే అంటున్నాను, సోషల్ మీడియాలో ఎప్పుడు వచ్చిందన్నది కాదు, వచ్చిందా లేదా అన్నదే. ఎప్పుడో పురాతనది కూడా తీసుకొచ్చి ఇప్పుడు ప్లే చేస్తారు. అందుకని ఎప్పుడూ కూడా నోరు జారొద్దు, ఎవరో కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడద్దు. మాట్లాడితే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరు చేసిన తప్పుకి చాలామంది శిక్ష అనుభవించాలి. ఈరోజు పరిస్థితి ఏంటి, పహల్గాంలోని ఎవరో 4 ఉగ్రమూకలు ఎవరో అండతోటి వచ్చి అన్యాయంగా హిందువుల్ని పేరు పెట్టి మరి అడిగి చంపారు. దాని ఎఫెక్ట్ ఏమైంది, పాకిస్తాన్ దేశం మొత్తానికి అయింది. ఈరోజు అడుక్కు తింటున్నారు. పాక్ ముస్లింలు లక్షలాది మంది ఈరోజు రోడ్ల మీద పడ్డారు. ఎఫెక్ట్ ఎవరికైంది? అదే పరిస్థితి ఈరోజు కూడా. ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ మాట్లాడిన వాళ్ళు ఒకలే కాదు, ఆ జాతికి ఆ ప్రాంతం మొత్తానికి దాని ఎఫెక్ట్ తగులుతుంది. అందుకని తస్మాత్ జాగ్రత్త.